అందరికీ నమస్కారం. రైతు సోదరిమణులకు అలాగే రైతు నేస్తం యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. గత సంవత్సరంలో వండని వంటలు పుస్తకాన్ని శ్రీ తుమ్మిరెడ్డి రఘువీరెడ్డి గారు, మీ అందరికీ తెలిసిందే రఘువీరెడ్డి గారు, మన మిద్దె తోట నిపుణులు, అలాగే ప్రముఖ కథా రచయిత. అనేక సంవత్సరాలుగా ఫేస్బుక్లో ఈ మిద్దె తోటలను పరిచయం చేస్తూ అనేక కథలను కూడా పరిచయం చేస్తూ ఒక రోజు కూడా ఒక వార్తాపత్రికలాగా తన ఫేస్బుక్ని ఉపయోగిస్తూ సమాజానికి ఎన్నో రకాలుగా సేవలు అందిస్తున్నారు. ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఈరోజు ఆరోగ్యం మీద, ఆహారం మీద దృష్టి పెట్టి అనేక రకాల ఆహార పదార్థాలు తీసుకుంటున్నారు. దాంట్లో భాగంగా ముఖ్యంగా రఘువీరెడ్డి గారు ఫేస్బుక్ ద్వారా అనేక మంది, అంటే మహిళలు చాలామంది తమ యొక్క అనుభవాలని వండని వంటలు పేరుతోటి ఫేస్బుక్లో రఘువీరెడ్డి గారు పరిచయం చేయటం, వారిని కూడా దాదాపు ఒక 41 మంది వారు పరిచయం చేసిన వంటల్ని ఒక పుస్తకం రూపంలో తీసుకురావాలని చెప్పేసి రైతు నేస్తం భావించి మన గత సంవత్సరం వండని వంటల పేరుతోటి ఈ పుస్తకాన్ని తీసుకురావడం జరిగింది. అయితే ఈ వండని వంటలని ఏ విధంగా వండని వంటలు చేస్తారు, అంటే మనం నూనె లేకుండా, వేపుడు లేకుండా వీటిని ఏ విధంగా తయారు చేసుకొని తింటాము అనేది ఒక్కొక్క రోజు ఒక్కొక్క వీడియో రూపంలో అందించాలని భావించాం. దానికి రఘువీరెడ్డి గారు వారు చేసిన వండని వంటలని వారు పరిచయం చేస్తారు. అలాగే ఈ పుస్తకంలో ఉన్న మిగతా రచయితలు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే తన అనుభవంగా చేస్తున్నారో వారి యొక్క స్వయం పాకంతో వారిని కూడా పరిచయం చేస్తాము. కొన్ని మేజర్గా కొన్ని రఘువీరెడ్డి గారు చేస్తారు. వాటిని ప్రతి ఒక్కరు కూడా చూసి తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పి భావించుకుంటూ, అయితే ఇంకా కేవలం ఈ వండని వంటలే కాదు, ఇంకా మీ దైనందిన జీవితంలో మీరు తయారు చేసే వంటలు కానీ, లేదంటే మీ ఈ చూసిన తర్వాత, ఇవి విన్న తర్వాత, అలాగే చూసిన తర్వాత మీ యొక్క అనుభవాలను కూడా మీరు కూడా కనుక రాసి మాకు రఘువీరెడ్డి గారికి పంపించినట్లయితే వాటిని పుస్తకం రూపంలో కూడా తీసుకురావడానికి మేము ముందుంటాం. అలాగే ఇప్పటికే దాదాపు 41 వంటలను పరిచయం చేసాం. ఇంకొక 75 మంది ఆల్రెడీ కొన్ని వంటలు కూడా వచ్చాయి. వీటన్నింటినీ కలిపి మళ్ళీ కొత్త ఎడిషన్లో ఈ దాదాపు 125 వంటలని మళ్ళీ పరిచయం చేస్తాం. అప్పటి వరకు కూడా మీరందరూ కూడా యూట్యూబ్లో ఏదైతే మేము ఈ 40 వంటకాలు పరిచయం చేస్తామో ప్రతి ఒక్కటి కూడా ఒక వీడియోలో మీ అందరికీ తెలియజేస్తాం. అందువల్ల వీటిని ఆస్వాదించాలని, అలాగే వీటిని చూసి మీరందరూ కూడా ఆహారంగా స్వీకరించాలని కోరుకుంటూ, ముఖ్యంగా రఘువీరెడ్డి గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. వారు ఈ వండని వంట పుస్తకాలు, ఎందుకంటే మనం ఇంతకుముందు వండని వంట పుస్తకాలు ఇంతవరకు అయితే రాలేదు అనుకుంటున్నాను నేను. అయితే వీటిని కూడా మంచి ప్రజలందరూ కూడా ఆదరించారు. యూట్యూబ్లో కూడా దాదాపు 1,00,000 మంది పైగా వీటిని చూడటం, తమ యొక్క అనుభవాలను కూడా మెసేజ్ రూపంలో అందజేయడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా మొదటి ఎపిసోడ్లో రఘువీరెడ్డి గారు తమ యొక్క వండని వంటకాలని పరిచయం చేస్తారు. అందువలన ఈరోజు ప్రారంభోత్సవంగా రఘువీరెడ్డి గారిని ఆహ్వానించడం, వారు కూడా ఒక స్వయం పాక నిపుణులాగా మీరందరూ కూడా ఆదరించాలని కోరుకుంటూ, మీ రైతు నేస్తం వెంకటేశ్వరరావుని. నమస్కారం రఘువీరెడ్డి గారు. నమస్తే సార్. ఈరోజు వండని వంటలు ఏదైతే మీ కాన్సెప్ట్లో కొంతమంది వాళ్ళ యొక్క అనుభవాలని పొందుపరిచి మన పుస్తక రూపంలో తీసుకురావడం జరిగింది. అయితే మీరు ఈరోజు ఏ వంటకాన్ని మీరు ప్రారంభం చేయదలుచుకున్నారు? ఇవాళ మనం ఈ కాన్సెప్ట్ కింద రాగి లడ్డూను పరిచయం చేయదలుచుకున్నాము. రాగి లడ్డూ చేయొచ్చు, దాన్ని రాగి పిండిగా కూడా తినవచ్చు, 2 రూపాయలలో చేసుకోవచ్చు. వాడే పదార్థాలన్నీ సేమ్ ఉంటాయి, లడ్డూకైనా పిండికైనా. సాంచేతి ఇవాళ మనం రాగి లడ్డూను ఎట్లా తయారు చేసుకోవచ్చో, వండకుండా, వేపకుండా, ఉడికించకుండా, మార్చకుండా, అసలు పొయ్యి అవసరం లేకుండా పదార్థాల్లోని ప్రాణశక్తి నశించకుండా ఏ విధంగా మనం ఆ రాగి లడ్డూను తయారు చేసుకోవచ్చు మనం ఇవాళ తెలుసుకుందాము. మన మిద్దె తోట రైతు మిత్రులకు, పెరటి తోట రైతు మిత్రులకు, బయట సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతు మిత్రులకు కూడా నమస్కారం. ఈ వండని వంటల కాన్సెప్టు ఎందుకు వచ్చింది అంటే,
మనం మిద్దె తోటల సేద్యం చేసి, పెరటి తోటల సేద్యం చేసి ఆర్గానిక్ వ్యవసాయ ఉత్పత్తుల్ని తీసుకుంటున్నాం, కానీ వాటిని మనము వండి, ఉడికించి, వేడి చేసి, వేపి వాటిని మనం కూరలుగా, భోజనంగా వండుకొని తింటున్నాం. వండటం వల్ల పదార్థాల్లోని ప్రాణశక్తి నశిస్తుంది. ఇది వండని వంటల యొక్క మెయిన్ కాన్సెప్ట్, ఉద్దేశం ఏమిటి అంటే, మనం పొయ్యి మీద వండకుండానే సహజంగా మనం ఉత్పత్తి చేసుకున్నటువంటి ఈ ఆర్గానిక్ ఉత్పత్తులను సహజంగానే వాటిని మిక్స్ చేసుకొని తినటం. ఇది సిద్ధాంతపరంగా వండని వంటలను మనం సిద్ధాంతపరంగా చెప్పాలంటే ఇంట్లో పొయ్యి లేకుండా, స్టవ్ లేకుండా నిజంగా వంటలు వండుకొని తినొచ్చు. మనం అంతా నిజంగా అక్కడి నుంచే వచ్చాం. పూర్వకాలంలో వండుకోవడం అనేది తర్వాత మనిషి నేర్చుకున్న ప్రక్రియ. వంటశాల ఎప్పుడైతే ప్రారంభమైందో వైద్యశాలలు కూడా అప్పుడే ప్రారంభం అయ్యాయి. ఇది వండని వంటల కాన్సెప్ట్ వెనక ఉన్న ఉద్దేశం. మనము ప్రకృతి సిద్ధమైన ఆహారాన్ని పండించుకుని మళ్ళీ పొయ్యి మీద వండుకోవటం వల్ల మనం చాలా నష్టపోతున్నాం. కోతులను చూడండి, ఎంత ఎనర్జెటిక్గా ఉంటాయి. మనం ఎందుకు అంత ఎనర్జెటిక్గా ఉండము అంటే, అవి దొరికినట్టు ప్రకృతిలో ఏది దొరికితే అవి తింటాయి. మనం వాటినే పొయ్యి మీద వేడి చేసి, మార్చి, ఉడికించి మనం తింటున్నాం. అట్లా చేయటం వల్ల పదార్థాల్లోని జీవశక్తి నశిస్తుంది. వీలైనంత మేరకి వండని వంటలకు కూడా ప్రాధాన్యత ఇవ్వండి అని విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే మనం ఎంతో శ్రమపడి దశాబ్ద కాలంగా మిద్దె తోటల సేద్యం చేస్తూ ఉన్నాం. మరి అటువంటి ఆర్గానిక్ ఉత్పత్తులను వండుకొని తినడం వల్ల మనకి ఏమి జీవశక్తి అయితే మన ఒంటికి పట్టదు. 3 ఏండ్ల క్రితం, అంటే మిద్దె తోటల ఉద్యమం 2015 డిసెంబర్లో ప్రారంభమైంది ఫేస్బుక్ వేదికగా. కోవిడ్కు ముందు వరకు, అంటే ఒక 6 సంవత్సరాలు ఎంత విపరీతంగా సమాజంలో విస్తరించిందో మీ అందరికీ తెలుసు. కోవిడ్ వచ్చిన తర్వాత మిద్దె తోట సందర్శనకు వచ్చే వాళ్ళు తగ్గిపోయారు. నాకు సహజంగానే ఆగిపోయారు. నేను ఆపేశాను కోవిడ్ కాలంలో. నేనేమనుకున్నానంటే, నేను చెప్పవలసింది చెప్పాను, సమాజంలోకి వెళ్ళిపోయింది ఈ మిద్దె తోట చైతన్యం, నేను ఇంకా చెప్పక్కర్లేదు అనుకున్నాను. కానీ 3 ఏండ్ల క్రితం మిద్దె తోట మిత్రులు హైదరాబాదులో నన్ను, కొంచెం నాకు బాగా తెలిసిన వాళ్ళు, బలవంతంగా మిద్దె తోట సదస్సుకు పిలిచారు. నేను ఇప్పుడు చెప్పవలసింది ఏం లేదయ్యా, అందరూ తెలిసిందయ్యా అని నేను చెప్తే, లేదు మీరు రావాలని నన్ను బలవంతంగా పిలిస్తే, నేను ఆ సదస్సుకు వెళ్ళినప్పుడు వాళ్ళకు ఒక ప్రశ్న వేశాను. నేను మిద్దె తోటల గురించి ఏం చెప్పను ఇప్పుడు, కానీ మిద్దె తోటలు చేసి మనం పండించుకుంటున్న సహజ ఆహారాన్ని మనము మార్చి, వేపి, ఉడికించి దానిలో జీవశక్తి లేకుండా చేసుకొని తింటున్నాం. దానివల్ల మనకేం ఫలితం రాదు. జీవశక్తి అయితే మన లోపలికి రాదు. కోవిడ్ ఏం చెప్పింది? మన లోపల జీవశక్తి తక్కువగా ఉంది అని చెప్పింది. దాన్ని ఏమంటారు? ఏం శక్తి అంటారు? ఆ రోగ నిరోధక శక్తి మన లోపల తక్కువగా ఉంది అని కోవిడ్ వచ్చి మనందరికీ ఒక పాఠం చెప్పింది. దానికి కారణం ఏమిటి? మనం ఈ సహజమైన ఆహారాన్ని, ఈ ఉత్పత్తులను వండుకొని తింటున్నాం. సో కనుక నేను వాళ్ళందరికీ ఏం ప్రశ్న వేశానంటే, మన పురాతన సమాజంలో, మన పూర్వ ఆహారపు అలవాట్లలో వండుకోకుండా కూడా చాలా వాటిని తినేవాళ్ళము, మనం మర్చిపోతున్నాము. ఇప్పటికీ కొన్ని ఉన్నాయి. కొన్ని పూజల్లో వండకుండా తయారు చేసే పదార్థాలను కూడా ఇప్పటికీ పెడుతుంటారు. అంచేత సద్దుల బతుకమ్మ పండుగకు కూడా 5 రకాల పిండులను చేస్తారు. కాకపోతే 5 రకాల పిండులను కొంచెం వేపి చేస్తారు. నేను వాళ్ళందరినీ అడిగేవాళ్ళను, వంటలు చేసే ఆడవాళ్ళని అడిగేవాడిని, ఎందుకు వేపుతారు వీటిని? పచ్చి వాటిని ఎందుకు మీరు ప్రిపేర్ చేయరు పిండులుగా? అంటే బియ్యాన్ని వేపి, బియ్యం పిండి, చక్కెర కలిపి చేస్తారు, మొక్కజొన్నల్ని వేపి ఇలా చేస్తారు. వాళ్ళు ఏమంటారంటే, వేపితే పచ్చి వాసన పోతుంది అంటారు. పచ్చి వాసనే ప్రాణశక్తి వాసన కదా, మనం ఏం లాస్ అవుతున్నాం వండుకోవటం వల్ల? అది ప్రశ్న. దానిలోంచి వచ్చిందే వండని వంటల కాన్సెప్టు. నేనేం కొత్తగా కనిపెట్టింది కాదండి. మన పురాతన సమాజంలో
వండటం కూడా మనిషి మొదట్లో నిప్పును కనుక్కున్న తర్వాత వంటలను వండుకోవటం నేర్చుకున్నాడు మనిషి. ఆడవాళ్ళు అంటారు చాకిరీ వైపు నుంచి, ఈ వంటిల్లుకి అగ్గి తగిలినాడు మా చాకిరీకి అగ్గి తగులుతుందని అంటారు వాళ్ళు. మనం వండని వంటల కాన్సెప్ట్ను పట్టుకుని వెనక్కి వెళ్ళి మన పూర్వపు ఆహారపు అలవాట్లను, వంట పద్ధతులను చూసుకుంటే అసలు పొయ్యి అక్కరలేని, స్టవ్ అక్కరలేని విధంగా మనం వంటలు తయారు చేసుకోవచ్చు. అవి నిజంగా ఆరోగ్యకరమైన వంటలు, కాన్సెప్ట్ పరంగా 100% సాధ్యమయ్యేది. కానీ 100% ఎవరు చేయరు నాకు తెలుసు. వీలైనంత మేరకి ఈ వండని వంటల కాన్సెప్ట్ను మీరు ఓన్ చేసుకోండి, మీరు పాటించండి. మిద్దె తోటలు చేసుకుని ఆర్గానిక్ ఉత్పత్తుల్ని పండించుకుని కాస్త వీలైనంత మేరకి వండకుండా, వేడి చేయకుండా, వేపకుండా, ఇదిగో ఈ పుస్తకంలో నాతో పాటు మరికొందరు రచయితలు వాళ్లకు తెలిసిన, వాళ్ళ పూర్వులు చేసిన వండని వంటలను కూడా రాసి పంపారు. వెంకటేశ్వరరావు గారు అచ్చువేశారు. వెంకటేశ్వరరావు గారికి కూడా మన అందరి తరపున వారికి ధన్యవాదాలు కూడా చెప్పాలి. ఎందుకంటే అటు ప్రకృతి వ్యవసాయానికి, మిద్దె తోటలకి, ఇదిగో ఇప్పుడు ఈ వండని వంటలకు కూడా వారు ప్రచారకర్తగా ఈ ప్రచారాన్ని వారు నిర్వహిస్తున్నారు. మన అందరి తరపున ఈ కాన్సెప్ట్లను ముందుకు తీసుకుపోతున్నారు. కనుక ఈ సందర్భంగా ఈ వండని వంటల వీడియోలు చేయటం సందర్భంగా కూడా నేను వారికి కృతజ్ఞతలు, మనందరి తరపున ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. కనుక ఈ వండని వంటలు ఎట్లా ఉంటాయో, ఎంత సులువుగా ఉంటాయో, ఎంత రుచికరంగా ఉంటాయో, ఎంత లాభదాయకంగా ఉంటాయో మనం నేర్చుకుందాం. ఈ వీడియోలో మనం తీపి రాగి పిండి లేదా లడ్డు, ఇది సంపూర్ణాహారం కిందికి వస్తుంది. సంపూర్ణాహారం అంటే మీకు తెలుసు కదా, అన్నము, పప్పు, కూరలు, రకరకాలన్నీ ఉన్నదాన్ని మనం సంపూర్ణాహారం అంటాం కదా. ఈ రాగి లడ్డు లేదా రాగి పిండి, తీపి రాగి పిండిని మనము సంపూర్ణాహారం కింద తీసుకుంటే మనం ఇంకేమి తినక్కర్లేదు. ఆ పూటకు అన్నం తినక్కర్లేదు, కూర తినక్కర్లేదు, పండ్లు తినక్కర్లేదు. ఎందుకంటే అవన్నీ వీటిలలో వచ్చి చేరతాయి కనుక ఒక విధంగా ఇది సంపూర్ణ ఆహారం రాగి లడ్డు. ఇది పొయ్యి అవసరం లేకుండా, స్టవ్ అవసరం లేకుండా, ఉడికించకుండా, వండకుండా, వేపకుండా, పచ్చి పదార్థాలతో చేసినటువంటి రాగి లడ్డు. అది ఇవాళ మనం ఈ ఎపిసోడ్లో తెలుసుకుంటాం. దీనికి మనం వాడవలసినవి ఏమిటి అంటే, ఈ రాగి లడ్డు కోసం మనం వాడవలసిన పదార్థాలు రాగి పిండి, అదేవిధంగా వేరుశనగలు, ఆ తర్వాత నువ్వులు, కొబ్బరి పొడి, ఓకే, ఆ తర్వాత బెల్లంతో సహా కొంచెం ముద్దగట్టడానికి మంచి సువాసనకు నెయ్యి కూడా తగినంత కొంచెం వాడుకోండి. జీడిపప్పు మీరు వేసుకుంటే బాదం పప్పు కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత మినపపిండి కానీ, పెసరపిండి కానీ, ఆ తర్వాత కిస్మిస్ పళ్ళు అంటే ఎండు ద్రాక్ష పళ్ళు. ఎండు ద్రాక్ష పండ్లు ఎన్ని రకాలైన చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఈ రాగి పిండిలో లేదా ఈ రాగి లడ్డూలో వేసుకోవచ్చు. ఎన్ని ఎక్కువ వేసుకుంటే అన్ని మంచిది. రకరకాలవి, ఒకే రకం కాకుండా ఎండు ఖర్జూర పళ్ళు రకరకాలు వేసుకోవచ్చు. ఇవన్నీ ఈ రాగి పిండి రాగులను వేపకుండా అంటే రాగులను మరపట్టించి పిండి చేసుకున్నది. ఇది వేపకూడదు. మామూలుగా మన వాళ్ళు ఏం చేస్తారు, వేపుతారు. ఎందుకు? పచ్చి వాసన పోవాలి అని అంటారు. పచ్చి వాసనే ప్రాణవాసన మనకి. ఆ ప్రాణశక్తి మన రోగ నిరోధక శక్తి. కనుక ఈ రాగులు మామూలుగా రాగులే, వేపని రాగులు మనం మరపట్టించుకుంటే పిండి వెళ్తుంది. రాగి పిండిని ఒక వంతు తీసుకుంటే తక్కిన ఈ పదార్థాలన్నీ అంటే బెల్లము, వేరుశనగలు, కొబ్బరి పిండి, ఈ రాగి పిండిలో మినపపిండి కానీ, పెసరపిండి కానీ కలుపుకోవాలి. కనుక ఈ పప్పులు, ఈ ఎండు పండ్ల ముక్కలు, ఇవన్నీ ఒక వంతు.
రాగి పిండి ఒక వంతు, అంటే సపోజ్ ఒక 100 గ్రాములు మీరు రాగి పిండి తీసుకుంటే ఈ తక్కిన పదార్థాలన్నీ కలిపితే ఒక వంతు ఉండాలి. అర్థమైంది కదా? అది పద్ధతి. కొంచెం ఎక్కువ అంటే బెల్లంతో సహా ఇవన్నీ కలిపితే మీకు 200 గ్రాములు అయితే ఒక 200 గ్రాముల బెల్లాన్ని తీసుకోండి. అయితే బెల్లం గురించి చెప్పాలి. ఇది వండిన వంట. బెల్లాన్ని వండుతారు కదా, చెరుకు రసాన్ని వేడి చేస్తే బెల్లం అవుద్ది కదా. మీరు బెల్లానికి బదులు తేనె వాడుకోవచ్చు. మంచి తేనె దొరికితే తేనె వాడుకోవచ్చు. తేనెకు బదులు ఖర్జూర పళ్ళను కూడా ఎక్కువ, ఖర్జూర పేస్ట్ కూడా దొరుకుతాయి. కాకపోతే ఖర్జూర కాయలను కూడా తెంపి ఉడికించి పండ్లుగా మారుస్తారు. చెట్టు మీద పండిన ఖర్జూర పండ్లు వేరే దొరుకుతాయి, కొంచెం నల్లగా ఉంటాయి, మీకు తెలుసు, బాక్సులలో అమ్ముతారు. బెల్లానికి బదులు ఈ రాగి లడ్డూలో మీరు ఎక్కువ ఖర్జూర పండ్లను కలుపుకొని కూడా ఇంకా సహజమైన లడ్డూగా తయారు చేసుకోవచ్చు. తేనె కలుపుకోవచ్చు బెల్లానికి బదులు, నల్ల ఖర్జూర పండ్లను లేదా పేస్ట్ను కూడా మీరు కలుపుకోవచ్చు. ఏముండాలి? రాగి పిండి ఒక వంతు అయితే ఈ తక్కిన వేరుశనగలు, పప్పులు, ఇవన్నీ పప్పు పిండి ఒక వంతు అయితే తీపి మీరు బెల్లం కానీ తేనె కానీ ఖర్జూర పేస్ట్ కానీ ఒక వంతు కలుపుకుంటే మీకు చక్కటి రాగి లడ్డు తయారవుతుంది. అందులో కొంచెం ముద్ద కట్టడానికి మంచి సువాసనకు నెయ్యి కూడా తగినంత కొంచెం వాడుకోండి. ఈ పాలు కొంచెం ఎక్కువ తక్కువ అయితే ఏం ప్రమాదం లేదు. మీ అభిరుచి ప్రకారం కూడా ఈ పదార్థాలను ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. ఇందులో ఈ వేరుశనగలు కానీ ఈ బాదం పప్పులు కానీ ఉన్నాయి కదా, వీటిని మిక్సీలో వేసుకొని, అంటే వీటిని ఇలాగే మనం తినడం వృద్ధులు కానీ పిల్లలు కానీ కొంచెం ఇబ్బంది పడతారు కనుక ఇప్పుడు ఈ పెసర పిండి చేసుకోవాలి. మీకు తెలుసు కదా, పెసర పిండి, ఇవన్నీ పిండి చేసుకుని ఆ పిండిని రాగి పిండిలో వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని కలుపుకుంటే ముద్దకు వచ్చేలాగా కూడా నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకుంటే ముద్ద కడుతుంది, మీ అందరికి తెలుసు. తక్కువ వేసుకుంటే పొడిగా ఉంటుంది, పొడిగా కూడా తినొచ్చు. మనం ఒక చిన్న ప్లేట్లో ఈ తీపి రాగి పిండిని పెట్టుకొని మనం తినొచ్చు. అంచేత మిక్స్ చేసుకోవటమే. ఇందులో వేడి చేసేది లేదు, వండేది లేదు, వేపేది లేదు, నూనె అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. ఇవన్నీ భూమిలోంచి సహజంగా మనకి వచ్చినటువంటి ఆర్గానిక్ ఉత్పత్తులు. వీటిని ఏమాత్రం ఇందులోని గింజల్లోని జీవశక్తిని ఏమాత్రం నాశనం చేసుకోకుండా మనము ఆ నేలలోంచి ఆ జీవశక్తి విత్తనాల ద్వారా ఎలా వచ్చిందో మనం ఆ విధంగానే మిక్స్ చేసుకుని ఏది మిక్స్ చేసి కొంచెం రుచికరంగా ఉంటుంది అని మన వాళ్ళందరూ కాస్త ప్రయోగాలు చేసి కనుక్కున్నవి ఇవన్నీ. అంచేత ఇది నేను చాలా కాలం చేశాను. నేను ముఖ్యంగా వృద్ధులకు, పిల్లలకు, ఎదిగే పిల్లలకును ఆరోగ్యం కొంచెం తగ్గుతున్న వృద్ధులకు రోజు ఒక 50 గ్రాముల ఈ రాగి లడ్డూని ఇచ్చినట్టయితే వాళ్ళకి సరిపడా జీవశక్తిని, మనం ప్రాణశక్తిని ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఇది ఒక రకంగా అమృతాహారం. వండని వంటలు అంటే అమృతాహారము. అమృతాహారము అంటే మృతి లేని ఆహారము. వండని వంటల యొక్క అంతరార్థం ఏమిటంటే అమృతాహారం. అమృతాహారం అంటే ఏమనుకుంటారు? తీయని ఆహారాన్ని అమృతాహారం అనుకుంటారు. కాదు, మృతి లేని ఆహారము. అమృతము అంటే మృతి లేని. ఇది తింటే నిజంగా మృతి ఉండదా అంటే కాదు. మనం చనిపోయేదాకానైతే చక్కగా ఆరోగ్యంగా బతకాలి కదా. ఆరోగ్యంగా బ్రతకాలి అంటే మంచి ఆహారాన్ని, ప్రాణశక్తి లేదా జీవశక్తి ఉన్న ఆహారాన్ని తినాలి. కనుక మనం వీటిని వండుకోకుండానే భూమిలోంచి వచ్చిన పదార్థాలను శుభ్రం చేసుకుని కాకపోతే ఎండపెట్టుకుని మనం చక్కగా వీటిని చేసుకోవచ్చు. ఇప్పుడు రాగి పిండి మనకు రెడీగా ఉంది. వీటిని తగు మోతాదులో, ఈ పిండికి నేను ముందే చెప్పాను, ఇది ఒక వంతు అయితే వేరుశనగలు, బాదము, పెసరపిండి, జీడిపప్పు ఇవన్నీ కలిపి ఒక వంతు చేసుకుంటే వీటిని మనం పౌడర్ చేసుకుని దీనిలో కలుపుకుందాం. ఇప్పుడు ఈ రాగి పిండికి ఈ 100 గ్రాముల రాగి పిండి కదా, కాసిని మీరు వేసుకోండి, వేరుశనగలు వేసుకోండి. ఆ తర్వాత ఈ బాదం పప్పు కొంచెం వేసుకోండి. ఆ తర్వాత ఏంటి, ఈ జీడిపప్పు కొంచెం వేసుకోండి. మనకు పెసర్లు చూపిస్తున్నాను మీకు. యాక్చువల్గా పెసర పిండి మనం ముందే పట్టుకోవాలి. సో మీకు
పెసర పిండి మనకు పట్టింది ఇక్కడ రెడీగా లేదు కనుక నేను కొన్ని పెసర్లు కూడా దీనిలో వేస్తున్నాను. ఎందుకు, మీకు మినపప్పు ఉన్నా వేసుకోండి, పెసరపప్పు ఉన్నా వేసుకోండి, శనగపప్పు ఉన్నా వేసుకోండి, ఏ పప్పు అయినా సరే. ఎందుకు, రాగి పిండితో పాటు పప్పు పిండి కూడా కలిస్తే మనకి ఇది సమగ్రమైన ఆహారం అవుతుంది కనుక మనం పప్పుల పిండిని కూడా కలుపుకోవచ్చు. ఈ పెసలను కానీ మినుములను కానీ ఏమి వేపనక్కర్లేదు సుమా, పచ్చి వాటిని తీసుకోవచ్చు. సో అంచేత మనం ఇవన్నీ ఈ కొబ్బరిని కూడా పొడి చేసుకుని పక్కకు పెట్టుకోవచ్చు. సో నేను కొంచెం ఒక చిన్న ముక్కే వేస్తున్నాను మీకు. సో దీంట్లో వేస్తున్నాను. ఎక్కువ తక్కువ ఇదిగో కాసిని నువ్వులు కూడా వేస్తున్నాను, చూసుకోండి, అంతే. సో ఇది మీకు ఈ బెల్లాన్ని కూడా తగినంత నేను దీనిలోనే వేసి, అంటే చాలా ఈ పిండికి సరిపడా బెల్లాన్ని మనం వేసుకోవాలి. సో బెల్లాన్ని కూడా వేస్తున్నాను. ఉన్నవాళ్ళు తేనె వేసుకోండి, ఇంకా ఉన్నవాళ్ళు ఖర్జూర పేస్ట్ను కూడా వేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, నెయ్యి, బెల్లము, అటుకులు, పుట్నాలు ఇవి వండిన వంటలు. వీలైనంత మేరకు వీటిని పక్కకు పెట్టి వీటికి ప్రత్యామ్నాయాలు వాడుకోవడం మంచిది. సో అంచేత ఇప్పుడు మనం దీన్ని మిక్సీ చేసుకుని ఈ రాగి పిండిలో కలుపుకుందాం. ఓకే, ఇంకొంచెం మెత్తగా చేసుకుంటే బెటర్, కొద్దిగా కొంచెం. ఓకే, చక్కగా అన్నీ మిక్స్ అయినాయి. చూడండి ఈ పౌడరు. సో ఇది నేను రాగి పిండిలో వేసేస్తున్నాను. దీంట్లో మనం కొంచెం ముద్ద కట్టడానికి నెయ్యి అండి, ఇది మంచి నెయ్యి కూడా నిజానికి వండిన వంట కిందకే వస్తుంది. నెయ్యి, బెల్లము, పుట్నాలు, అటుకులు ఇవి వండిన వంటల కిందకి వస్తాయి. ఇది నెయ్యి మనం వాడుకోకపోయినా పర్వాలేదు, కానీ నెయ్యి వాడితే కొంచెం ముద్ద కడుతుంది, రుచికరంగా ఉంటుంది. సో అందువల్ల చూశారు కదా, మనం చేత్తో కూడా శుభ్రమైన చేత్తో కలుపుకోవచ్చు. నేను ఇక్కడ మటుకు నేను చెంచాతోనే మీకు కలిపి చూపిస్తున్నాను. మనకు పొయ్యి అవసరం లేదు, గ్యాస్ ఖర్చు అవసరం లేదు, వండే శ్రమ అక్కర్లేదు. ఈ రాగి పిండిని మనం మరపట్టించుకొని ఇంట్లో పెట్టుకుంటే, పెసరపిండి లేదా మినప్పిండి ఉన్నట్టయితే, సో ఇంకొంచెము ముద్ద కట్టడానికి మనం కొంచెం ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. ముద్ద కట్టుడు అవసరం లేదు అనుకుంటే ఈ పిండిలాగా ఉన్నదాన్ని మనం వాడుకోవచ్చండి. సో అంచేత ఇది చాలా రుచికరంగా ఉంటుంది. పిల్లలు సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఒక చిన్న లడ్డు ఇవ్వండి, ఒక 50 గ్రాముల లడ్డు ఇవ్వండి, వాళ్ళకి ఎంతో ఎదుగుతున్న పిల్లలకి ఎంతో ఉపయోగపడుతుంది. సమగ్ర ఆహారం అందుతుంది, సంపూర్ణ ఆహారం కిందికి అందుతుంది ఇది. తర్వాత వృద్ధులకు కూడా రోజు ఒక లడ్డు, 50 గ్రాముల లడ్డు ఇచ్చినట్టయితే సంపూర్ణ పోషకాలు అందుతాయి. ఇది నిజమైన, మనకు అంటారు కదా అమృతాహారము అని, నిజమైనటువంటి సో అమృతాహారము ఈ రాగి పిండి లేదా రాగి లడ్డు. ఈ తీపి రాగి లడ్డూను మన ప్రసాద్ గారు కొంచెం రుచి చూస్తారు, ఎలా ఉందో చెప్తారు. ఈ మార్పులు చేర్పులు మీ అభీష్టానికి అనుగుణంగా ఈ పదార్థాల్లో మార్పులు చేర్పులు మీరు చేసుకోవచ్చు. అంతే, ఏమీ ఉడికించలేదు, వేపలేదు, అన్నీ మనకు సహజంగా వచ్చిన పదార్థాలు. ఈ నెయ్యి పోసి కట్టుకున్న లడ్డు బయటి వాతావరణంలో కూడా నిల్వ ఉంటుంది. ఒకసారి చేసుకుంటే నెల రోజులైనా నిల్వ ఉంటుంది. ముఖ్యంగా ప్రతివారికి అవసరం ఇది అమృతాహారము, ప్రతివారికి అవసరము. రోజు ఒక 50 గ్రాములన్న లడ్డు చేసుకొని తింటే అన్ని పోషకాలు అందుతాయి. మనకు కావాల్సిన జీవశక్తి అంతా కూడా శరీరానికి అందుతుంది. అంచేత సంపూర్ణ ఆహారం కిందకి వస్తుంది రాగి లడ్డు. మీరు అందరూ కూడా దయచేసి ఈ వండని వంటలను కూడా సొంతం చేసుకోండి. ఎంతో కొంత మీరు స్వీకరించండి కాన్సెప్ట్. మిద్దె తోటల వారికి, పెరటి తోటల వారికి, సేంద్రియ వ్యవసాయదారులకు, ప్రతి వారికి పొయ్యి మీద వంటలు చేసుకొని తింటున్న ప్రతి వారు మనసు పెట్టి ఆలోచించవలసిన సబ్జెక్ట్ ఇది, కాన్సెప్ట్ ఇది. ఈ వండని వంటలు అనే కాన్సెప్ట్ మీద 41 వంటలు ఉన్నాయి ఇందులో. నాతో పాటు మరికొందరు రచయితలు ఈ వంటల్ని చేశారు. ఈ పుస్తక ఆవిష్కరణ వర్క్షాపు
2 నెలల క్రితం మనకు హైదరాబాద్లోనే జరిగింది. ఇందులో 41 వంటలు ఉన్నాయి. ఇది రైతు నేస్తం వారికి, మీరు రైతు నేస్తం పబ్లికేషన్ నుంచి తెప్పించుకోవచ్చు ఈ పుస్తకాన్ని. వారి ఫోన్ నంబర్ కూడా నేను ఒకసారి చెప్తాను, మీరు అందరూ నోట్ చేసుకోండి. ఈ పుస్తకం అవసరమైన వాళ్ళు ఈ నంబర్కు ఫోన్ చేసి మీరు పుస్తకం తెప్పించుకోవచ్చు. ఫోన్ నంబరు 9676797777. నేను మరొకసారి చెప్తానండి, 9676797777. ఇది రైతు నేస్తం బుక్ షాప్ వారి ఫోన్ నంబరు. ఆఫీస్ అవర్స్లో చేస్తే మీకు ఈ వండని వంటలు పుస్తకం, ఇది ప్రతి ఇంట్లో ఉండదగ్గ పుస్తకం. ఇది మనకు వంటిల్లు ఎప్పుడు ప్రారంభమైందో మనకు వ్యాధులు అప్పుడే ప్రారంభమయ్యాయి, వైద్యశాలలు కూడా అప్పుడే ప్రారంభమయ్యాయి. కనుక మళ్ళీ మనం వెనక్కి వెళ్ళి పురాతన కాలపు పెద్దల యొక్క ఆహారపు అలవాట్లను గుర్తుకు తెచ్చుకొని వండకుండానే వీలైనంత మేరకి పచ్చి పదార్థాలనే మిక్స్ చేసుకుని తినే వైపు మనం కొంచెం వెళితే తప్ప మనకు ఈ అనారోగ్యాలు కొంచెము తగ్గవు. మనం సేంద్రియ ఆహారాన్ని పండించుకున్నట్టుగానే వీలైనంత ఎక్కువ వాటిని వండుకోకుండా తినడానికి, మిక్స్ చేసుకొని తినడానికి ఒక ప్రయత్నం చేయడానికి ఇదిగో తెలుగు సాహిత్యంలో ఇది మొట్టమొదటి పుస్తకం. ఇట్లాంటి కాన్సెప్ట్తో ఇప్పటి వరకు వంటల సాహిత్యంలో పుస్తకం రాలేదు. ఇది కొత్త కాన్సెప్టు. అంటే మన పురాతన సమాజంలో ఉండి మరుగున పడ్డ ఆహార సంస్కృతిలోంచి దీన్ని మనం మళ్ళీ ఇప్పుడు కొత్త తరానికి చెప్పాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇది మొదటి ఎడిషను. ఇంకొక 76 వంటలతో మీకు రెండో ఎడిషన్ కూడా రాబోతోంది. కనుక ప్రతి ఇంట్లో ఉండవలసిన పుస్తకం వండని వంటల పుస్తకం. ఇది ఈ పుస్తకాన్ని మీకు పరిచయం చేస్తున్నాను. ఈ వంటలన్నీ కూడా ఈ పుస్తకంలో ఉన్నాయి. ఇంకా చెప్పబోయే వంటలు మిగతా రచయితలు కూడా వచ్చి చెప్తారు, ఆ వంటలు కూడా ఈ పుస్తకంలో ఉన్నాయి. కనుక మీరంతా కూడా కొత్త ప్రయోగాలు కూడా చేయండి. ఈ వంటలను చదివి ఇంకా మీరు కొత్తగా కూడా ఏం చేయొచ్చో మీరు ఆలోచించండి. సో మరి మనం ఇది ఈ పుస్తకం మీకు పరిచయం చేస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.